హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో కెరియర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే రోడ్ మ్యాప్ కంప్లీట్గా నేను ఇస్తాను. ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, ఇంటర్న్షిప్స్ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ప్లాన్ అయితే వేశాను. నా గోల్ ఏం లేదు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా రోడ్ మ్యాప్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు ఒకవేళ బిగినర్ అయినా, ఒకవేళ మీరు బీటెక్లో చదువుతున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ కోడింగ్ బేసిక్స్ తెలిసినా కూడా ఈ రూట్ మ్యాప్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ ఆర్ మ్యాథ్. ఏఐఎంఎల్ అంటే డైరెక్ట్గా ఆల్గరిథం నేర్చుకోవడం కాదు. ఫస్ట్ మనం బేసిక్స్ టూల్స్ మీద అయితే స్ట్రాంగ్ అవ్వాలి. ఎలాంటి వాటి మీద స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్షన్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే బేసిక్గా మనం ఏఐఎంఎల్ నేర్చుకోవాలంటే పక్కా అయితే మనం పైథాన్ అయితే నేర్చుకోవాలి. పైథాన్తో ఎలా నేర్చుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ లెర్న్, నాంపీ, పాండాస్, స్క్రిప్ట్ లెర్న్ ఇలాంటి లైబ్రరీస్ అయితే మీరు నేర్చుకోవాలి. ఇలాంటి లైబ్రరీస్తో పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్స్ అయితే చాలా అర్థమవుతాయి. బేసిక్స్ ఆఫ్ ఏ ఊప్స్ నేర్చుకోవాలి. ఊప్స్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇందులో కూడా మనం క్లాసెస్ ఏంటి, ఫంక్షన్స్ ఎలా రాస్తాం, మాడ్యూల్స్ను ఎలా రాస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం, ఇలాగైతే మనం క్లియర్గా పైథాన్తో మొత్తం అయితే నేర్చుకోవాలి. నేను ఎంఎల్ స్టార్ట్ చేసినప్పుడు పైథాన్ సింటాక్స్ అనేది ఈజీగా అనిపించింది. మెమొరీ కాన్సెప్ట్స్ తెలిస్తే ఆల్గరిథం ఫాస్ట్గా రన్ అయ్యేలా ఆప్టిమైజ్ చేయగలను. నెక్స్ట్ ఏంటంటే ఏం నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్లో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏఐఎంఎల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మ్యాథమెటిక్లో ఎలాంటివి నేర్చుకోవాలంటే లీనియర్ ఆల్జిబ్రా. ఈ లీనియర్ ఆల్జిబ్రా కూడా మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, వెక్టార్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది లీనియర్ ఆల్జిబ్రాలో అయితే నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో కూడా మనం మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్, వీటి అన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని కూడా క్లియర్గా తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటంటే క్యాల్కులేస్ బేసిక్స్ కూడా ఉండాలి. టూల్స్ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే ఒక సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మనకు. నెక్స్ట్ టూల్ సెటప్స్, ఎలాంటి టూల్స్తో మనం సెటప్ చేసి యూజ్ చేసుకోవాలంటే ఏఐఎంఎల్, జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్ ఇలాంటి టూల్స్ అయితే మనం యూజ్ చేయాలి. ఇందులోనైతే మనం ఏఎంఎల్ వాటిని అయితే మనం ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే గిట్ హ్యాండ్ గిట్ ల్యాబ్ కూడా నేర్చుకోండి. బేసిక్స్ ఏంటి, ఇది ఒక బిల్డింగ్ ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. మీరు ఎలా నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్ ప్లస్ పైథాన్ ప్లస్ టూల్స్ యూజ్ చేసి తెలిస్తే మీకు కాన్సెప్ట్స్ అనేది ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. ఇక్కడ మీరు యాక్చువల్గా ఎంఎల్ ఎంట్రీ అయితే చేస్తారు. ఈ ఎంఎల్ కూడా ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే లెర్న్ కోర్ ఎంఎల్ కాన్సెప్ట్స్, సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. ఇందులో కూడా క్లాసిఫికేషన్ అంటే ఏంటిది, రిగ్రెషన్ అంటే ఏంటిది, క్లస్టర్స్ అంటే ఏంటిది, డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటిది అని కూడా నేర్చుకోవాలి మనం ఎంఎల్లో. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లైబ్రరీస్ కూడా ఎలా నేర్చుకోవాలంటే స్క్రిప్ట్ లెర్న్ ఇలాంటివి అయితే నేర్చుకోవాలి. ఇందులో కూడా మనం లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ ఇలాంటివి అయితే నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ను ఒక గ్రాఫ్ డిజైన్లో అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఎంఎల్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్, మూవీ రికమెండేషన్ ఇలాంటివి అయితే బిల్డ్ చేయాలి. మీరు ఫస్ట్ ఎంఎల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు డేటా సెట్ క్లీన్ చేయడంలో 50% టైం అయితే అయింది. అర్థమైంది నాకు, ఈ డేటా ప్రిపరేషన్ ఈజ్ ఏ కింగ్ అని. డేటా అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ ఏంటంటే డీప్ లెర్నింగ్ కూడా నేర్చుకోవాలి. ఈ డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా నేర్చుకోవాలి మనం. ఎంఎల్లో బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకున్నాక ఏఐ నేర్చుకుంటే ఏఐ పవర్ అంతా డీప్ లెర్నింగ్లో అయితే ఉంటుంది. ఇందులో కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే న్యూరల్ నెట్వర్క్స్ బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. పర్సెప్ట్రాన్, యాక్టివేషన్ ఫంక్షన్స్ ఇలా అయితే నేర్చుకోవాలి. లాస్ ఫంక్షన్ ఇలాంటివి అయితే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ ఎలా నేర్చుకోవాలంటే మనం టెన్సార్ ఫ్లో, ఎందుకంటే ఇక్కడ మనం కోడింగ్ అనేది రన్ చేస్తాం కాబట్టి ఇలాంటి టూల్స్ అయితే నేర్చుకోవాలి. సో డీప్ లెర్నింగ్లో కూడా అప్లికేషన్స్ ఉంటాయి. ఎలాంటి అప్లికేషన్ నేర్చుకోవాలంటే ఇమేజ్ క్లాసిఫికేషన్, సిఎన్ఎన్, టెక్స్ట్ అనాలసిస్, ఆర్ఎన్ఎన్, నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎస్టిఎం ఇలాంటివి అయితే నేర్చుకోవాలి అప్లికేషన్స్. స్పీచ్ రికగ్నైజేషన్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. ఇందులో కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే మనం హ్యాండ్ రైటన్ డిజిట్ రికమెండేషన్ ఇలాంటివి అయితే మీరు బిల్డ్ చేయాలి. సెంటిమెంట్ అనాలిసిస్ ఆన్ ఏ ట్వీట్స్ ఇలాంటివి కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి డీప్ లెర్నింగ్ యూజ్ చేసి. ఈ డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేశాక జీపీఏ అండ్ టీపీయూ కూడా నేర్చుకోవాలి మనకు. ఇలా నేర్చుకుంటే అడ్వాన్స్గా ఉంటారు డీప్ లెర్నింగ్లో. ఇలాంటి టూల్స్ అయితే నేర్చుకోండి వన్ బై వన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ డొమైన్స్. ఎలా స్పెషలైజేషన్ డొమైన్స్ నేర్చుకోవాలంటే ఏఐఎంఎల్లో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ అయితే చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏంటంటే కంప్యూటర్ విజన్,
ఓపెన్ సివి, యూలో, ఇమేజ్ సిగ్మెంటేషన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కంప్యూటర్ విజన్కు. ఒకవేళ నువ్వు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ నేర్చుకున్నావు అంటే ఎన్ఎల్పి, ఇది ఏం చేస్తుందంటే మనకు చాట్ బోట్స్ ఇలాంటి వాటికైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా యూజ్ చేస్తామంటే గేమ్ ఏఐ, రోబోటిక్స్కి అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే ఏఐ ఫర్ ద క్లౌడ్ అండ్ ఎడ్జ్ కోసం అయితే ఏడబ్ల్యూఎస్, ఎడ్జ్ ఏఐ ఇలాంటివి అయితే యూజ్ చేస్తాం మనం. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు, డిఫరెంట్ డొమైన్స్ ఇవి. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ ఎలా బిల్డ్ చేయాలంటే మీరు ఫేస్ మాస్క్ డిటెక్షన్ యాప్ అండ్ ఏఐ చాట్ బోర్డ్ ఫర్ ద కస్టమర్ సపోర్ట్ ఇలాంటివి అయితే బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రీ రీడ్నెస్ అండ్ పోర్ట్ఫోలియో. స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ దొరకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయకపోవడం. మీ పర్సనల్ పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోండి, అందులో మీ స్కిల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే గిట్ హబ్ పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోండి, అందులో మీరు ఆల్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయాలి. మీరు క్లియర్గా మీరు రీడ్మీ ఫైల్స్ యూజ్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్స్ కూడా అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ ఇలా కూడా మీ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి లింక్డ్ఇన్ ద్వారా. రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఒక ప్రొఫెషనల్ వేలో అయితే బిల్డ్ చేసుకోవాలి. 2 or 3 పేజెస్లో కాకుండా 1 పేజ్లో ప్రొఫెషనల్గా అయితే బిల్డ్ చేసుకోండి. అది కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ యూజ్ చేయండి. ప్రజెంట్ కంపెనీస్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. వాటి మీద స్కోర్ కూడా 90%, 80% వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఆ 90%, 80% రావాలంటే మీరు ఏమేమి యాడ్ చేయాలంటే మీ ఎక్స్పీరియన్స్, మీ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేట్స్ కూడా అన్నీ యాడ్ చేయాలి మీరు. అట్లాగైతేనే మీది రెజ్యూమ్ అనేది ఒక హై లెవెల్లో ఉంటుంది. లింక్డ్ఇన్ కూడా బిల్డ్ చేసుకోండి. ఆ లింక్డ్ఇన్లో మీ ప్రాజెక్ట్స్ అని, మీ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేసుకోండి. కనెక్షన్స్ అనేది పెంచుకోండి. లింక్డ్ఇన్లో ఏఐఎంఎల్ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వండి, మీకు డెఫినెట్లీగా ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్. రీసెర్చ్ ల్యాబ్స్లో ట్రై చేయండి, లైక్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇలాంటి వాటిలో అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ కెరియర్స్లో వాళ్ళు డెఫినెట్లీగా ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారు మీకు. నెక్స్ట్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్లో అప్లై చేయండి, ఏఐ ప్రాజెక్ట్స్ని చేయండి, డెఫినెట్లీగా మీరు ఇంటర్న్షిప్స్ అయితే తెచ్చుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ నా నుంచి బోనస్ టిప్స్ ఏంటంటే ఏఐ టూల్స్ ఫాస్ట్గా చేంజ్ అవుతాయి కాబట్టి మీరు కూడా డిఫరెంట్గా ఇన్నోవేషన్స్ అయితే నేర్చుకోవాలి. సో కంటిన్యూస్గా మీరు నేర్చుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి మీరు. లెర్న్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఆల్సో. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ కూడా చాలా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లౌడ్ డెవలప్మెంట్ ఫర్ ద ఎంఎల్ మోడల్స్. ఫ్లాస్క్ వంటి క్లౌడ్ డెవలప్మెంట్ టూల్స్లో కూడా ఎంఎల్ మోడల్స్ అయితే మీరు నేర్చుకోవాలి. నేను ఏం క్లోజ్ చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఏఎంఎల్లో సక్సెస్ కావాలంటే ఓవర్ నైట్ అయితే కాదు, పేషెన్స్తో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్లో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక హై పేయింగ్ జాబ్ అయితే క్రాక్ చేస్తారు. కన్సిస్టెన్సీ అనేది మస్ట్ ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయండి. రూట్ మ్యాప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ టిప్స్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.